ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమంకు ప్రేమతో స్వాగతం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకడు ప్రేమ కలిగి ఉండుట నా ఆజ్ఞ. ప్రియులారా, గమనించాలి. ఈ ఉదయకాలం దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఆజ్ఞ, కమాండ్మెంట్. ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించగలిగి ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట. ఎవరైతే మరి ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నారో వారు దేవుని బిడ్డలు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని బైబిల్ చెప్తుంది. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, అది నా ఆజ్ఞ అంటున్నాడు ఆయన. దేవుడు ఆజ్ఞ నెరవేర్చకపోతే మనం పాపం చేసిన వాళ్ళమే లెక్క. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండడం అనేది దినాలు ఎక్కడ కనబట్టలేదు. ఎవరు చూసినా వాడంటే నాకు లెక్క ఏంటి, వీడంటే నాకు లెక్క ఏంటి, వాడితో నేను ఎందుకు మాట్లాడాలి, వీడితో ఎందుకు మాట్లాడాలని తత్వం పెట్టుకొని చాలామంది దినాల్లో దేవుని ఆజ్ఞను నెరవేర్చలేక మరి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించాడు. బైబిల్లో చెప్తున్నాడు మత్తయి సువార్తలో, మీ శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు, ఆ తర్వాతే ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనకి ఎప్పుడు వ్యతిరేకులు ఉంటారు, ఉండరని అంటలేదు, కానీ ఎప్పుడు మనకి వ్యతిరేకులు, మన మీద నిందలేసేవాళ్ళు, మన గురించి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. అయినప్పటికీ మనము వాళ్ళని లెక్క చేయకుండా వారిని ప్రేమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఏమంటే కష్టం అంటారా? కాదు, దేవుడు నేర్పింది అది మనకే. ఒకవేళ వాళ్ళు విరోధంగా చేసినా వారి కార్యాన్ని దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ప్రేమించి అవకాశాన్ని బట్టి వాళ్ళకి సహాయం చేయడమే కానీ విరోధ భావంతో మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండుడి, అది నా ఆజ్ఞ అంటున్నాడు ఆయన. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం మిత్రులనే ప్రేమించాం, ఇంకా శత్రువులనే ప్రేమిస్తాం. గమనించాలి. యేసు అన్నాడు శత్రువులను కూడా ప్రేమించాలి. చాలా కష్టం కదా, శత్రువులు ప్రేమించడం చాలా కష్టం. అయినప్పటికీ దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా శత్రువులను కూడా ప్రేమిస్తావు. కాబట్టి మన జీవితాల్లో మనం ఈ దినాల్లో చాలా చోట్ల చూస్తే అక్రమం విస్తరించడం వల్ల అనేక ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. అక్రమాలు ఎక్కువైపోయినాయి, ప్రేమ చల్లారిపోతుంది. నువ్వెంత నేనెంత అనే స్థితికి వచ్చేసి చాలామంది ప్రేమ చల్లారిపోయే స్థితిలో దిగజారిపోతున్నారు. వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రేమించాలి, అది ప్రభు చెప్పిన మాట. ఏమంటే మరి మాకు అన్యాయం చేశారు, దేవుడు చూసుకుంటాడు. మమ్మల్ని మోసం చేశారు, దేవుడు చూసుకుంటాడు. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుడు చూసుకుంటాడు. ఏం జరిగినా నీ పక్షంగా చూసేవాడు దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా నిరాశపడి కృంగిపోక్కర్లేదు, నువ్వు ప్రేమతో నడవడమే. గమనించాలి ప్రియులారా, అది చాలా కష్టమైన పని. అన్నింటికంటే కష్టమైన పని ఏంటంటే మన విరోధులను కూడా ప్రేమించడం చాలా కష్టం, ప్రేమించలేం. కానీ ప్రభు చెప్పాడు, ఇది నా ఆజ్ఞ అంటున్నాడు ఆయన. నేను ఆజ్ఞ చేశాను మీకు, ఖచ్చితంగా మీరు ప్రేమించాలని. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరు ఏదైనప్పుడు కూడా వారి ఎడల ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం మనం చేయాలి. ఒకవేళ అంతగా వారు ఈ ప్రేమను అంగీకరించకపోతే వదిలేయాలి. బైబిల్ చెప్తుంది, శక్యమైనంత మట్టికి మీరు ప్రేమ కలిగి ఉండండి, శక్యం కాకపోతే వదిలేయమన్నాడు ఆయన, అవ్వకపోతే. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఈ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. యేసు ప్రభు ఎంత ప్రేమించాడంటే, సిలువలో కొడుతున్నప్పుడు వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు చేసేది వాళ్ళకి తెలీదా? తెలుసు. అయినా ఆయన ఒక్క మాట కూడా విరోధంగా మాట్లాడలేదు. పిల్లలు గమనించాలి, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఇదే పొరపాటు చేస్తుంటాం. ఏమండి వాళ్ళు అంటారు రేపు పోతాం, ఎప్పుడు పోతామో తెలీదు. ఈలోపే కక్షలు, అసూయలు, ద్వేషాలు, పగలు పెట్టేసుకొని మనం మన జీవితాలను నాశనం చేసుకోకూడదు. ఉన్నంతకాలం అందరితో కలిసి
అందరితో ప్రేమ కలిగి, అందరితో సహవాసం కలిగి ఉంటే మన జీవితం ధన్యమైపోద్ది. కాబట్టి యేసు స్వరం ద్వారా ఈ ఉదయకాలం మీకు చెప్పేది ఏంటంటే, అందరి ఎడల ప్రేమ, జాలి, కనికరం కలిగి ఉండు. అది ప్రభువు నేర్పిన పాఠం, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఖచ్చితంగా నువ్వు ఆ రకంగా నడిచినప్పుడు ప్రభు ఆత్మ నీతో ఉంటుంది, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చూసినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవన్నది నా ఆజ్ఞ అంటున్నాడు ఆయన. నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, అది నా ఆజ్ఞ. గమనించాలి ప్రియులారా, మనం ఆ ప్రేమ మనం ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. సౌలుకు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు దావీదుని చంపేయాలని చూశాడు చాలాసార్లు. దావీదుని చంపేయాలని మరి రకరకాల ప్రయత్నాలన్నీ చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దావీదు ఎప్పుడు కూడా సౌలుని ద్వేషించలేదు. చంపే అవకాశం వచ్చినా దావీదు చంపలేదు సౌలుని దావీదు చంపలేదు, వదిలేశాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు తను అలా చేయకూడదని. పిల్లలు గమనించాలి, ఉదయకాలం మన శత్రువులు మనకు దొరికినా, మన శత్రువులకు విరోధంగా ఉన్నా వాళ్ళు ప్రేమించి వదిలేయాలి, కానీ వాళ్ళ మీద కక్ష పగ పెట్టుకోసుకుని దినాల్లో చూసినట్లయితే ఆత్మహత్యలు కానీ పొడుచుకోవడం కానీ, ఈ కక్ష, అసూయ, ద్వేషం ఇది పూర్వం హేబేలు, కయీను దగ్గర నుంచి వస్తుంది. అది ప్రభు కొత్త నిబంధనలు దాన్ని ఖండించాడు, దాన్ని తీసేశాడు. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు, శత్రువులను ప్రేమించమంటున్నాడు. ప్రియులారా గమనించండి, ప్రేమించడం నేర్చుకోండి. అన్నదమ్ములకి ఎన్నాళ్ళైంది మాట్లాడండి, అక్కచెల్లెలతో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి, సంఘస్థులతో మాట్లాడండి, ఎవరుంటే వాళ్ళతో మాట్లాడండి. అంతేగాని శత్రు స్వభావం పెట్టుకొని, అసూయ ద్వేషం పెట్టుకొని, కక్ష పెట్టేసుకొని నువ్వు అలాగా నీ జీవితంలో ఉంటే అది నీకు నష్టం కాదా గమనించాలి. శత్రువు బాగానే ఉంటాడు, నువ్వే బీపీ పెంచేసుకొని అంటే నా మీద ఎవరికైనా కోపం ఉందనుకోండి, నేను ఎప్పుడు మామూలుగానే ఉంటాను. ఆ కోపం ఉన్నోడికి ఏమవుతుందంటే ఆ గుండెల్లో బీపీ పెరిగిపోద్ది. నేను బాగానే ఉంటాను, వాళ్ళు రోజు రోజుకి పెంచేసుకుంటారు. ఆ బీపీ పెంచేసుకొని చివరికి వారే బాధపడతారు. నేను మామూలుగానే ఉంటాను, నేను ఎప్పటిలాగా ప్రసంగాలు చేసుకుంటాను, ఎప్పటిలాగా పాటలు పాడతాను, ఎప్పటిలాగా సేవ చేసుకుంటాను. కానీ ఎవరైతే అసూయ, ద్వేషం, కక్ష గుండెల్లో పెట్టుకున్నారో వాళ్ళకి రోజు రోజుకి పెరిగిపోద్ది. గమనించాలి. ఎవరైనంతే, మనం మామూలుగా ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరం. క్యాన్సర్ కన్నా భయంకరమైన రోగం ఏంటంటే అసూయ, ద్వేషము, కక్ష, పగ. గమనించాలి. కొంతమంది పగ పెట్టేసుకుంటారు, ఫోన్ చేస్తే తీరు, కక్ష, పగ, ఎలాగున్నారో అని అడగరు, ఏం చేస్తున్నారని అడగరు. ఎందుకంటే గుండెల్లో పట్టుకుందా కక్ష, పగ. గమనించాలి, చాలా పొరపాటు అది. గమనించాలి. యేసే చెప్తున్నాడు, నా ఆజ్ఞ ఏంటో తెలుసా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఏమో రేపు పొద్దున్న వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడేమో. నీ శత్రువు నీకంట ఉన్న స్థితిలో వెళ్ళిపోవచ్చు. నువ్వు అనుకుంటావు నీకంట తక్కువవాడు కదా అని ఎందుకు ప్రేమించాలని. అతన్నే దేవుడు దీవించినప్పుడు నువ్వు కిందకి వెళ్ళిపోతావు. కాబట్టి మనం వీలైనంత మట్టికి అందరి ఏళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మనకు అవసరం కలిగి ఉంటారు, వారితో పని ఉంటుంది మనకి. వారితో ఉండదని అనుకోవద్దు, వారితో పని ఉంటుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలమైన మనం యేసు స్వరం ద్వారా చెప్పేది ఏంటంటే, అందరిళ్ళ ప్రేమ కలిగి ఉందాం, అందరితో కలిసి ఉందాం, దేవుని సువార్త ప్రకటిద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. గమనించండి, ఈ నెల 26, 27, 28 అద్భుతమైన కూడికలు. రండి, వచ్చి దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాక్యం వినండి. స్వస్థతలు, ప్రవచనాలు, సంగీతం అద్భుతంగా. శాటిలైట్ సిటీ, సి బ్లాక్ ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి.